చూడొచ్చు? ముందు మైలవరంలో ఆ ఇంటి దగ్గర వెళ్ళి ఆయన చెప్పండి. మైలవరంలో వెళ్ళి జోగి రమేష్ పలానా జోగి రమేష్ అంటే ఏమంటున్నారు తెలుసా అండి? అమ్మో వాడు మా ఊర్లో దరిద్రంగా పుట్టాడు, దరిద్రం మాకు వద్దంటున్నారు. ఇప్పుడు మాకు ఒక కష్టం వస్తుందండి, మాకు కష్టం వస్తుంది, మేము ఎక్కడికి వెళ్ళాం? మైలవరం వెళ్ళమా, పెడన వెళ్ళమా, ఎక్కడికి వెళ్ళాం? మాకు కష్టం వస్తే మా బోడే గారు ఉన్నారు. ఇప్పుడు మా బోడే గారు పోరంకి వెళ్ళి కష్టం వచ్చింది అయ్యా అని రాత్రి 2ంటికి వెళ్ళినా డోర్ తెరుస్తాడు, 3ంటికి వెళ్ళినా డోర్ తెరుస్తాడు, ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడు. మాకు కష్టం వస్తే మా బోడే గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది సార్ మా కష్టం అంటే సరేనమ్మా నేను చేసి పెడతాను అంటారు. ఆ బోడే మేము జోక్ కోసం ఎక్కడికి వెళ్ళాం? మైరవేల వెళ్ళమా, పెడన వెళ్ళమా, లేకపోతే విజయవాడ వెళ్ళమా, ఇబ్రహీంపట్నం వెళ్ళమా, ఎక్కడికి వెళ్ళాం? ఇప్పుడు సడన్గా మాకు ఆపద వచ్చింది, మేము సడన్గా ఎక్కడికి? మా నియోజకవర్గం పెలమూరు అండి, మా బోడే గారు ఇక్కడే ఉంటారు, మేము బోడే దగ్గరికి వెళ్ళి మా బాధలు చెప్పుకుంటే మాకు తీరుస్తారు. లేదా ఇప్పుడు జోగి రమేష్ అడ్డా గిడ్డ ఎక్కడి నుంచి అడ్డా, ఏ ఊరు నీది, అసలు ఏ ఊరు, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోటీ చేసావు, అసలు పెడనకి వెళ్ళండి ఆయన చేసిన అవినీతులు చెప్తారు. ఈ జోగి రమేష్ చేసిన ఇసుక కనపడిందా స్థలం మాయం, ఇల్లు నచ్చిందా మాయం. ఏంటండి ఇది? ఇప్పుడు మేమే ఉన్నాం, మేము స్టూడెంట్స్, మాకేం కావాలి? మాకు జీవితం కావాలి. నువ్వేంటి యువతకి డబ్బు మాయ చూపిస్తున్నావా? మీ 4 కుర్రోళ్ళని తీసుకురా నీకు 30,000 ఇస్తా, 5 కుర్రోళ్ళు తీసుకురా 30,000, మాకు అదొద్దు, జీవితకాలం ఉద్యోగం కావాలి. మా బోర్డు దగ్గర ఏమన్నారు? నాన్న నేను వచ్చిన తర్వాత మీకు నేను ఉన్నాను, మీ అందరికి నేను ఉద్యోగాలు తీసుకొస్తాను, ఇంట్లో కూర్చోబెట్టి మీ నెల సంపాదన ఇచ్చినా మేము చూస్తాను. మా బోర్డే గారు మాకు మాటిచ్చాడు, నీ యువతని గంజాయి మత్తులోకి, డ్రగ్స్ మత్తులోకి బానిసలను చేసి నీ పార్టీ ఆఫీసులో వెనక్కి కూర్చోబెట్టి నువ్వు గంజాయి మత్తుల్ని బానిస మత్తులు నువ్వు చెయ్యట్లేదా? ఇది అడుగుతున్న పెనమలూరు నియోజకవర్గం మొత్తాన్ని, ఎంతమంది యువత కంకిపాడు గ్రామంలో ఎంతమంది యువత గంజాయి బానిసలయ్యారో తెలుసా? చదువుకున్న పిల్లలు 10వ తరగతి కూడా గంజాయి బానిసయ్యాడు. దాని గురించి బోడే గారు పోరాడారు. ఆనాడు మన కానూరులో రఫీ అనే కుర్రాడు నమాజ్ చేసుకుంటానికి వెళ్తుంటే గంజాయి మత్తులో తాగి వాళ్ళు ఆ మనిషిని హత్య చేశారు. ఆ రోజు వెళ్ళి ప్రశ్నించింది ఎవరు? బోడే ప్రసాద్ గారు కాదా? వచ్చాడు ఈ జోగి పరిగెత్తుకుంటా, మినిస్టర్గా చేసి ఎన్ని అవినీతులు చేశాడు, ఎన్ని చేశాడు. ఇప్పుడు ఎక్కడికి నేను వెళ్ళి అడగండి, ఏ పల్లెకి వెళ్ళండి, మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం, ఏ పల్లెకి వెళ్ళనివ్వండి, ఏ గ్రామంకి వెళ్ళనివ్వండి, ఎక్కడికి వెళ్ళండి, మంచి రోడ్లు అండి. ఎవరు వేసారమ్మని అడిగితే బోడే ప్రసాద్ గారు. ఆయన పేరు ఎవరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ బోడే ప్రసాద్ ఈసారి ఆయనకి వేస్తాం. యువతని చెడగొట్టడానికి పుట్టిందే ఈ ప్రభుత్వం, యువతని మత్తు బానిసలు చేయడానికి వచ్చిందే ఈ ప్రభుత్వం, యువతని పాడు చేయడానికి వచ్చిందే ఈ ప్రభుత్వం. జోగి రమేష్ డబ్బు అనే ఎరనేసి, మత్తు అని ఎరనేసి యువతను లాక్కుంటున్నాడు. దయచేసి పెనమలూరు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటి అంటే, దయచేసి ఆ మత్తు అనే పదార్థానికి కానీ, ఆ డబ్బు అనే మత్తుకు కానీ మీరు బానిసలు అవ్వకండి. మీ భవిష్యత్తు బాగుండాలి, మీ జీవితం బాగుండాలి, మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలంటేనమ్మా ఈసారి బోడే ప్రసాద్ గారు కోటేసి పెనమలూరు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే గెలిపించుకుందాం, పైన మన బాబు గారిని తెప్పించుకుందాం, మన జీవితాలు మనం మార్చుకుందాం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పథకాలను రిలీజ్ చేశాడా? మేనిఫెస్టోని రిలీజ్ చేశారా? కానీ మా బాబు గారు 6 మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. ఏది మేనిఫెస్టో? ఏది భయం? ఎక్కడ ఈ డబ్బు లేదు, ఇన్కమ్ లేదు, ఈ పిచ్చి మేనిఫెస్టోలు పెడితే ఎక్కడ చేయిస్తానా చేయలేనని భయం. ఇది ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన నియోజకవర్గం సంబంధించి టికెట్ కూడా చాలా ఉత్కంఠంగా అనేది కొనసాగింది. లాస్ట్ బోడే ప్రసాద్ గారు ఖరారైన తర్వాత జోగి రమేష్ గారు స్వీట్లు పంచుకొని దాదాపుగా విజయం అయితే నాకే వస్తుందని చెప్పి చేయడం, అది ఎలా చూడొచ్చు అంటారు? ఆయన ఏం చేశారు తెలుసా? ఎలాగో బోడే గారికి టికెట్ ఇచ్చారు కానీ ఎట్లా ఓడిపోతాను, ఇదిగో బోడే ప్రసాద్ గారి విజయం అని ఒక్కొక్కరు నోట్లో స్వీట్ పెట్టారు బోడే గారి పేరు చెప్పి. ఎన్ని స్వీట్లు పంచుకున్నా, ఎన్ని చేసినా గెలుపు మటుకు బోడే గారిదే. నేను నిక్కట్టుగా చెప్తున్నా, యువత అంతా మారారు, వృద్ధులందరూ మారారు, పెద్దలందరూ మారారు, పెనమలూరు మారింది. ఈసారి గెలుపు బోడే గారిదే. ఎవరు ఎన్ని పన్నాగాలు వేసినా, ఎన్ని పై ఎత్తులు వేసినా, వేలు పంచిపెట్టినా, లక్షలు పంచిపెట్టినా ఓటు మటుకు బోడే గారిదే. ఎవరి తరం కాదు ఆయన ఓడించడం, ఎవరి వల్ల కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు తోడుంది ఎవరండి మాకు? 4 సంవత్సరాలు హార్నెస్లుగా పనిచేశారు, ఇంటింటికి వచ్చారు, గడప తొక్కారు, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరైనా బాగలేకపోయినా వెళ్ళి సహాయం చేశారు. ఎంతమంది కార్యకర్తలు, ముసలివాళ్ళు, వృద్ధులు ఇప్పటికీ ఆఫీస్కి వస్తారండి. నేను కల్లారా చూశాను. నాది ఈ నియోజకవర్గం కాదు, నాది దర్శి నియోజకవర్గం. ఇక్కడ నేను ఏదో జాబ్ చేసుకుంటానికి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ మనిషి క్యారెక్టర్ చూసి నేను ఓటును మార్చుకున్నా అంటే అర్థం చేసుకున్నా ఆ మనిషి క్యాలిబర్. ఒక వృద్ధురాలు నాకు ఇది కష్టం అని వస్తే ఈ నియోజకవర్గం కాదు వేరే నియోజకవర్గం వస్తే నేను ఉన్నానమ్మా అని చెప్పి సాయం చేసి, ఆర్థిక సాయం చేసి, హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడి చేసిన వ్యక్తి బోడే గారు. ఇప్పుడు జోగి రమేష్. ఇప్పుడు నేను కలవడానికి మేము ఎక్కడికి రావాలి? మైలవరం రావనా, పెడన్ రామా, లేకపోతే మీ ఇబ్రహీంపట్నం రామా?
మా బోడే ప్రసాదం కలవండి ఎక్కడికి రావని తెలుసా? ఇక్కడే సెంటర్ ఉంటుంది, పోరంగి సెంటర్, స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే బోడే ప్రసాద్ గారి ఇల్లు. 2ంటికి అర్ధరాత్రి 2ంటికి కొట్టినా బయటకు వస్తాడు, 1ంటికి కొట్టినా బయటకు వస్తాడు. నువ్వు ఎండలో తిరగలేవు, 4ంటికి బయటకు వస్తావు. నువ్వు 4ంటికి బయటకు వచ్చి అమ్మ అయ్యా అంటే ఎవడొస్తాడు నీకు? మా బోడే ప్రసాద్ ఆహార్నిస్లో పొద్దున్న 5:30కి లేచి ప్రజల కోసం 7ంటికల్లా ప్రచారార్థం ఎక్కి ఇంటింటికి ఇంటికి వచ్చరికి 1, మళ్ళీ లెగిచి 3:30కి లెగిచి మళ్ళీ ప్రచారార్థం ఇంటికి వచ్చరికి 12:30. ఆహార్నిస్ను ప్రజల కోసం కష్టపడి ఎవడయ్యా? నువ్వా మా బోడే గారా? ఇంకొకసారి చెప్తున్నా, జోగి రమేష్ గారి నామినేషన్ సంబంధించి కూడా దాదాపుగా 30,000 మంది వరకు పాల్గొన్నారు. ఎక్కడి నుంచి 30,000 కిలోమీటర్ల వరకు ఆగిపోయింది జనం. కనంలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా పట్టం కట్టారంట. అది ఎంతవరకు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేశారా? ఒక్కసారి మీరు వినండి. మనిషి అనేవాడు రోడ్డు మీద నడిచాడా? ఆటోలు నడిచినాయా? స్కూల్ బస్సులు నడిచినా? కాలేజ్ బస్సులు నడిచినాయా? బోడే ప్రసాద్ గారు నామినేషన్ చూద్దాం. ఆడవాళ్ళండి, ఆడవాళ్ళు ముఖ్యంగా పోరంకి ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఒక్కొక్కరు నడుచుకుంటా మా అమ్మ బోడే ప్రసాద్ గారు మిస్సెస్ అమ్మ ఇక్కడి నుంచి స్టార్ట్ అయినామా నడుచుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ దాకా అలుపు తీరకుండా నడిచారు. వీళ్ళు పెద్ద ప్రచారార్థం ఎక్కి ఇదేమో న్యాయమా అండి? మళ్ళీ వాళ్ళకి ఇసరడాలు, అక్కడ ట్రాఫిక్ జామ్, అంబులెన్స్ ఆగిపోతే కూడా పక్క జరపట్ల. ఇంకేంటి కావాలంటే ఏంటండి ఇది ఎవరు ఏంటి? మాకు మాది నామినేషన్కి వెళ్తుంటే మేమంతా ఒక సైడ్కి, బోడే ప్రసాద్ గారు న్యూసెన్స్ ఎవరు ఏం చేయొద్దు, ఒక సైడ్కి వెళ్ళండి, ఒక సైడ్కి ఉండండి, అందరూ నుంచి ఒక సైడ్కి వెళ్తే ఈ 7,000 పై చెయ్యి ₹1 ఆశించకుండా బోడే ప్రసాద్ గారికి వచ్చామంటే ఆలోచించండి. ఒకటి నిజం, ఇండిపెండెంట్గా నించున్న బోడే గారు గెలుస్తారు, ఏదన్నా బోడే గారే గెలుస్తారు. చాలామంది మాట్లాడారు ఇండిపెండెంట్గా గెలుస్తాడు, పార్టీ ఆయన టీడీపీ కోసం పనిచేశారండి. టీడీపీ కోసమే ఉంటారు. టీడీపీ జెండానే ఉంటుంది, బాబు గారి ఫోటోనే ఉంటుంది. ఎవరు ఎన్ని దొంగ అబద్ధాలు ఆడినా ఆయన టీడీపీని విడిచే మనిషి కాదు. టీడీపీని కట్టుకొని కంచెకోటలాగా నిలబడే వ్యక్తి. ఆనాడు ఓడిపోయిన తర్వాత జెండా కట్టుకొని ఎవడండి వెళ్ళింది? ఏ ఎమ్మెల్యే వెళ్ళారు టీడీపీ తరపు నుంచి? బోడే ఎక్కడే సీఎం నామినేషన్ జరుగుతుంటే జెండా కట్టుకొని కారు వేసుకొని బయలుదేరాడు. ఆ రోజు ఓడిపోయినప్పుడు కట్టిన జెండా ఈ రోజు వరకు తీలా. ఎవరండి టీడీపీ కోసం పనిచేసింది? ఎవరండి అహర్నిశలు పనిచేసింది? బోడే ప్రసాద్ గారు కాదా? రోజున ఆయన సరిగా పడుకున్న రోజు లేదని మీకు ఆ విషయం తెలుసా? కరోనా టైంలో ఆయన పడుకున్నలేదు ఆయనకే తెలియదండి. పాపం గడపకి వెళ్ళాడండి. కన్నీళ్ళే తక్కువ మా అందరికీ. ఎంతమంది ఆడవాళ్ళు మనోవేదనకు గురయ్యారు ఆ రోజు, ఎంతమంది ముసలో చనిపోయారు. రూలింగ్లో ఉన్న వైసీపీ వాళ్ళు ఏమైనా చేశారా? రూలింగ్లో ఉన్న వైసీపీ నాయకులు మాకేమైనా చేశారా? మాకేమైనా పెట్టారా? ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టాడు బోడే ప్రసాద్ గారు. ఆయన కష్టపడిన డబ్బు ఖర్చు పెట్టారు. అది బోడే ప్రసాద్ గారు. ఆలోచించుకోండి. పెనమలూరు ఒక్కసారి ఆలోచించండి. బోడే ప్రసాద్ గెలిస్తే మళ్ళీ మనకి కాలువలు, రోడ్లు, వాటర్ ట్యాప్లు, పక్కా ఇల్లు, భూములు అన్నీ వస్తాయి. 1.5 సెంటు భూమి ఇచ్చాడంటే దాంట్లో ఎంత మతలబు ఉంటుందో ఆలోచించండి. అదొక్కటి ఆలోచించండి. బోడే ప్రసాద్ని గెలిపించండి, బాబు గారిని గెలిపించండి. జై తెలుగుదేశం, జై బోడే.